ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ శ్రీ మహాగణాధిపతి నమ. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధియే సర్వ విద్యానాం దక్షిణామూర్తయే నమ. ప్రేక్షకుల నమస్కారాలు తెలియజేస్తూ 31/8/2025 నుండి 6/9/2025 వరకు ఉన్న గ్రహాల యొక్క పరిస్థితులను అనుసరించి మనం రాశి ఫలాలు తెలుసుకుందాం. గ్రహాల యొక్క పొజిషన్ ఎలా ఉంది అంటే మిథున రాశిలో గురుడు ఉన్నాడు. అదేవిధంగా రవి, బుధుడు, కేతువు సింహరాశిలో ఉన్నారు. కుజుడేమో కన్యా రాశిలో, మరి కుంభ రాశిలో రాహువు, మీన రాశిలో శని, చంద్రుడు వృశ్చిక, ధనస్సు, మకర రాశిలో చంద్ర సంచారం ఉంటుంది. ఈ గ్రహాల యొక్క పరిస్థితులను అనుసరించి మనం ఈ వారం రాశి ఫలాలు తెలుసుకుందాం. కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి వారికి చక్కని అవకాశాలు లభిస్తాయి. మరి చంద్రుడు చతుర్థ, పంచమ, షష్ఠ స్థానాల్లో ఈ చంద్ర సంచారం ఉంటుంది. అంటే మానసికమైన ధైర్యం ఉంటుంది. ఏ పనినని చేయగలను అనేటువంటి ఆత్మవిశ్వాసంతో, దృఢమైన నిర్ణయాలతో ముందుకు ధైర్యంగా వెడతారు ఈ కర్కాటక రాశి వారు. మరి ఆరోగ్యం అంటారా, ద్వితీయ స్థానంలో రవి ఉండడం చేత కొద్దిగా ఆరోగ్య సూత్రాల్ని పాటించాలి. ఇంకా రెండవ విషయం ఏంటి అంటే గురుడు యొక్క బలాన్ని మనం చూసినట్లయితే మీకు వేయిస్థాన సంచారం కాబట్టి గురుడు లివర్ సంబంధమైన ప్రాబ్లమ్స్ ఉండడం చేత అనారోగ్య సూచనలు కాకుండా ఆహారం ఎక్కువగా తినలేకపోవడం, ఇండైజెషన్ ట్రబుల్స్, గ్యాస్ట్రిక్ ట్రబుల్స్, ఇలా ఈ కర్కాటక రాశి వారికి ఆరోగ్య సూత్రాలు లివర్ సంబంధమైన ప్రాబ్లమ్స్ ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. అయితే ఆర్థికంగా, పబ్లిక్ వ్యవహారాలు అన్నింటా కూడా మీరు తప్పనిసరిగా విజయం సాధించగలుగుతారు. ఉద్యోగపరమైన సమస్యలు తగ్గుతాయి. రాజకీయ పరంగా రండి అంటారు కానీ ఇంకా అవకాశాలు రావు. వృత్తుల పరంగా చూస్తే వృత్తుల్లో ఆర్థిక పరమైన సర్దుబాట్లు ఈ వారం జరిగే అవకాశాలు ఉన్నాయి. ఇక వ్యాపారాత్మకంగా జనరల్, కిరాణా, మెడికల్, ఫ్యాన్సీ, లోహ, యంత్ర, వాహన, చేతి వృత్తి పరివారు, కార్మికులు, సంచార వ్యాపారస్తులకి చాలా ప్రోత్సాహకరంగా ఉన్నాయి. ఫైనాన్స్ వారికి సామాన్యంగా ఉన్నాయి. లోహ వారికి చాలా అనుకూలంగా ఉన్నాయి. మొత్తం మీద ఈ రాశి వారికి గత 5 వారాల కంటే ఈ వారం చాలా ప్రోత్సాహకరంగా ఉన్నది. కాస్త రియల్ ఎస్టేట్ వారికి కూడా పర్వాలేదు. షేర్స్ వారికి కాస్త అనుకూలమైన వాతావరణం ఉన్నది. ఐటీ రంగం వారికి కూడా చాలా ప్రోత్సాహకరంగా ఉన్నది. సంఖ్యల్లో 2, రంగుల్లో తెలుపు, ఆరాధనలో ఎక్కువ శివారాధన చేయాలి. దత్తాత్రేయ స్వామిని ఎక్కువ పూజించండి. గోసేవ చెయ్యండి. రావి చెట్టు చుట్టూ ప్రదర్శనలు చేయండి. తప్పకుండా విజయం సాధించగలుగుతారు.